ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఈ వీడియో ఈనాటి సాయి తత్వ ప్రచారకుల్లో, సాయి భక్తులలో, బాబాను అమితంగా ప్రేమించే, బాబా అంటే ప్రాణంతో సమానంగా భావించే భక్తులలో, తత్వ ప్రచారకుల్లో ఒకరు మా బావగారు సుబ్రహ్మణ్యరెడ్డి గారు. దేవుడిచ్చిన బావగారు మీ అందరికీ తెలుసు. సాయిబాబా గారు ఇచ్చిన బావగారు. వారు మొన్న 31 జనవరి పదవీ విరమణ చేశారు. ఆ సందర్భంగా నిన్న 2వ తారీఖు సాయి భక్త ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. వారి చిన్ననాటి మిత్రులను, వారి సహ ఉద్యోగస్తులను, వారి బంధుమిత్రులను ఆహ్వానించుకున్నట్టుగానే సాయి భక్తులను కూడా ఆహ్వానించుకున్నారు. సాయి భక్తుడికి తన బంధువర్గం కంటే కూడా సాయి బంధువర్గమే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా భావిస్తారు కూడా. ఆ రకంగా వారు నివాసం ఉంటున్న గృహంలో వారు అన్నిటికంటే ఎక్కువ ప్రాణ సమానంగా భావించే సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి కానీ నాకు కానీ సత్సంగాలు చెప్పేవారిలో చాలామందికి సత్సంగం చెప్పడం, వినడం, దానికి సంబంధించినటువంటి విషయాలలో ఉండటం ఎక్కువ ఇష్టపడతారు. సత్సంగం అనేది ఒక జ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ కాబట్టి అనుకుంటాను, భక్తికి సంబంధించిన ఉపాసన పద్ధతులు కానీ, దేవాలయాల్లో జరిగే పూజా విధానాలు కానీ అవి పెద్దగా మనసుకు సత్సంగం హత్తుకున్నంతగా హత్తుకోవు. జ్ఞాన ప్రక్రియలోకి వెళ్ళినప్పుడు, జ్ఞాన సాధనలోకి వెళ్ళినప్పుడు భక్తి సాధన కాస్త తగ్గుముఖం పడుతుంది. కాబట్టి సత్సంగాన్ని ప్రేమించినట్టుగా ఇతరమైన సాధనా మార్గాలను ప్రేమించలేరు. ఈ విషయంలో అన్ని సాధన మార్గాలు అలాగే ఉంటాయి. భజన సంఘాల వారు భజనను ప్రేమించినట్టుగా సత్సంగాన్ని ప్రేమించలేరు. పూజ, ఆరాధన, అలంకరణ చేసేవారు సత్సంగాలను, భజనలను అంతగా ప్రేమించలేరు. ఇది ఒక రకంగా ఎవరికి దేనిలో ప్రావీణ్యత ఉంటుందో దానినే ఇష్టపడడం, ప్రేమించడం అనేది మానసిక సహజ లక్షణం, బలహీనత కూడా. అయితే జ్ఞానాన్ని బలహీనత అనలేం, భక్తిని కూడా బలహీనత అనలేం, భజనని బలహీనత అనలేం. మరి బలహీనత ఏమిటి అంటే, మనకు వచ్చిన దాన్ని మాత్రమే ఇష్టపడి మనకు రాని దాన్ని అస్సలు ఇష్టపడకుండా ఉండటం, ముఖం చాటేయడం, ఎప్పుడు వెళ్ళిపోదామని ప్రయత్నం చేయడం, ఈ మంచిది కాదు. మనకు వచ్చిన దాన్ని, మనకు అనుభవం ఉన్న దాన్ని మనం ఇష్టపడడంలో తప్పులేదు. ఇతర సాధనా మార్గాల్ని నువ్వు ఇష్టపడకపోయినా ఆ కార్యక్రమాల్ని గౌరవించాలి, ఆదరించాలి. అందరితో పాటు నువ్వు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. నెమ్మదిగా అలా చేస్తూ పోతే వాటిని కూడా ప్రేమించే స్థాయి మనకు దొరుకుతుంది. అయితే వీటన్నిటిలో జ్ఞాన మార్గం, సత్సంగ మార్గం మళ్ళీ ప్రత్యేకత చెప్పాల్సిందే. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఒక జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అది అన్నిట్లో ఉన్నతమైనటువంటి మార్గం. ఆ మార్గానికి చేరుకున్న తర్వాత కిందికి దిగాల్సిన అవసరం లేదు, దిగాలని అనిపించదు. కానీ భక్తుడు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. జ్ఞానం ఎప్పుడు వస్తుంది?
భక్తి పరిపూర్ణంగా పండిన తర్వాతనే జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞాన దశను దాటి భక్తి దశను దాటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ భక్తి స్థితిలో ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది స్వార్థమా, అహంకారమా, లేకపోతే అభిమానమా తెలియదు, కానీ ఏ సాధన మార్గం వారైనా సరే ప్రేమించవలసింది, నేర్చుకోవలసింది, సాధన చేయవలసింది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఈజ్కోల్డ్ సత్సంగ మార్గం. సత్సంగ, సత్ పరమాత్మ, పరమాత్మతో సంగమింపచేసేదే సత్సంగం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టేది సత్సంగం. వేరే ప్రక్రియల్లో పోదండి. ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తే భజన చేస్తే అజ్ఞానం పోదు, భక్తి కలుగుతుంది. పూజ ఆరాధన చేస్తే, సేవ చేస్తే జ్ఞానం కలగదు, ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. అంటే జ్ఞానం అనేది సత్సంగం వల్లే కలుగుతుంది. జ్ఞానంలో ఉన్న జ్ఞానం యొక్క పద్ధతే, సత్సంగం యొక్క పద్ధతే మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజెప్పి పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాని లక్షణం అది, దాని లక్ష్యం అది. కాబట్టి శంకరాచార్య లాంటి జగద్గురువు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం అనే శ్లోకం ద్వారా, సత్సంగం ద్వారా మాత్రమే మోక్షం వస్తుందన్నాడు. మిగతా మార్గం వాళ్ళని తక్కువ చేస్తున్నారు, వీరు సత్సంగాలు చెప్పేవాళ్ళు కాబట్టి అలా చేస్తున్నారు అనుకోవద్దు దయచేసి. భక్తి మార్గం చాలా గొప్పది, బట్ దానికి జ్ఞానం తోడవలసిందే. జ్ఞానానికి భక్తి తోడవకూడదంటే తోడవడం కాదు, అసలు భక్తి మార్గం పరిపూర్ణంగా చేస్తేనే జ్ఞానం అబ్బుతుంది. భక్తి మార్గాన్ని అవలంబించకుండా జ్ఞానం అవ్వదు. భక్తి పునాది అన్నిటికీ. భక్తి పునాది మీద జ్ఞానం అనే మందిరాన్ని నిర్మించుకోవాలి. భక్తిలో పరిపూర్ణత పొందకుండా కొంతమంది జ్ఞాన మార్గంలోకి వస్తారు. డైరెక్ట్గా 10th క్లాస్ రాసినట్టుగా, డైరెక్ట్గా డిగ్రీ రాసినట్టుగా. వాళ్ళకు జ్ఞానం అబ్బినట్టే అబ్బుతుంది, కానీ పడిపోతుంటారు. కానీ భక్తి పరిపూర్ణంగా పండించుకొని అందులో ఉన్న భక్తి సాధనలన్నీ చేసి దాని అనుభవాన్ని కూడా పొంది జ్ఞాన మార్గంలో వచ్చిన వాళ్ళకి దేనికి చెల్లించరు. వారి దగ్గర స్థిత ప్రజ్ఞత ఉంటుంది. వారు అన్నిటినీ అంగీకరిస్తారు. భక్తిని అంగీకరిస్తారు, జ్ఞానాన్ని అంగీకరిస్తారు. డైరెక్ట్గా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు భక్తిని అంగీకరించలేరు. భక్తి మార్గంలోనే ఉండిపోయేవాడు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు. అర్థం కానప్పుడు అది నచ్చదు ఇంకా. కాబట్టి నాకు నచ్చిందే గొప్ప, నాకు తెలిసిందే గొప్ప అనుకుని వెళ్ళిపోతాడు, కానీ అది గమ్యస్థానం చేర్చదు. సరే, ఇదంతా ఒక విశ్లేషణగా చెప్పిన బావగారు సత్సంగ ప్రియులు, బాబా మీద అకుంఠితమైన భక్తి శ్రద్ధలు కలవారు. మణి అమ్మగారు ట్రాన్స్లేట్ చేసిన సచ్చరిత్రను విపరీతంగా ప్రేమించి సాధన చేసి దాని మీద మంచి పట్టు సాధించిన వారు. ఒక మాట చెప్పాలంటే రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మణి అమ్మగారి సచ్చరిత్ర మీద, ఆ ఓవిల మీద ఆయనకున్నంత పట్టు మరెవరికి లేదని చెప్పచ్చు. నా దృష్టిలో. నాకు తెలియకుండా ఉండేవాళ్ళు ఉంటే ఉండవచ్చు, నాకు తెలిసిన వాళ్ళలో. ఆయన 2 సంవత్సరాలు, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, 2 సంవత్సరాలు ప్రతి శని ఆదివారాలు, ఒక్క శని ఆదివారం కూడా బ్రేక్ లేకుండా ఎక్కడ ఉన్నా, ఎంత అర్జెంట్ పని ఉన్నా అది చేసుకొని కానీ వదిలేసి కానీ 2 సంవత్సరాలు ప్రతి శని ఆదివారం మణియమ్మ గారి సచ్చరిత్ర మీద ప్రవచనాలు చేసి ఆ సచ్చరిత్ర మొత్తాన్ని కంప్లీట్ చేశారు ప్రవచనాల రూపంలో. అది వారు గొప్ప సాధన, గొప్ప తపస్సుగా భావిస్తాను. దానివల్లే బాబాగారు దాని మీద ఆయనకు పట్టు ప్రసాదించారు. ఏది ఊరికే రాదని చెప్తుంటాను కదా, ఆయనకు కూడా అది ఊరికే రాలేదు. పూర్వజన్మ రుణానుబంధంగా బాబాగారు మా ఇద్దరిని కలిపారు. మొట్టమొదట 2009లో అనుకుంటాను, పొన్నూరులో అనుకుంటాను, ఆలూరు గోపాలరావు గారు ఏర్పాటు చేసిన సచరిత్ర అవగాహన సదస్సులో వారిని చూడడం జరిగింది. 16, 17 అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారానికి, బ్రహ్మజ్ఞానానికి కావలసిన అర్హతలు బాబాగారు 10 అర్హతలు చెప్తారు. అవి చాలా గొప్ప సాధనా మార్గాలు. బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే, శరీరం ఉండగానే బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే, బ్రహ్మజ్ఞానం పొందాలంటే అన్ని శాస్త్రాలు ఏ సాధనా మార్గాన్ని అయితే సూచించాయో
ఆ మార్గాన్ని 16-17 అధ్యాయంలో బాబాగారు కూడా ఆ పిసినారి వాడు అడిగినప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని చెబుతూ దాన్ని పొందే ప్రయత్నం ఏమిటో ఎలా చేయాలో చెప్పిన సందర్భాలు వస్తాయి. అవన్నీ కూడా సుబ్రహ్మరెడ్డి గారు చూడకుండా ఆ 10 టకా టకా చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే ఆయనకు ఒక బిరుదు ఇచ్చా, అభినవ స్వామి వివేకానంద అని. ఎందుకంటే ఆ ధారణ శక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఏకసంధాగ్రహ లక్షణాలు కూడా ఆయన స్ఫురద్రూపం. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, పెద్ద నేత్రాలు, ఎత్తైన భారీ మనిషి, ఇవన్నీ స్వామి వివేకానందను గుర్తు చేశాయి నాకు. ఆనాటి నుంచి మా బంధం నెమ్మదిగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ, అది ఎలా వచ్చిందో తెలియదు. బహుశా మా సునీతమ్మ నన్ను అన్నయ్య అనడం వల్ల అనుకుంటాను. ఆయన నన్ను బావగారని పిలవడం, నేను ఆయన్ని బావగారని పిలవడం, ఈ బంధం అనేది బాగా బలంగా ఏర్పడింది. మా ఇద్దరి బంధాన్ని చూసి చాలామంది సాయి భక్తులు కూడా ఆనందించేవాళ్ళు. అది సుమారు 16 సంవత్సరాలు అయింది. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక పరంగా అభిప్రాయ భేదాలతో అరుచుకునేవాళ్ళం, మళ్ళీ ప్రేమతో కరుచుకునేవాళ్ళం, ఆలింగనం చేసుకునేవాళ్ళం. లోన నిజమైనటువంటి ప్రేమతత్వం ఉన్నప్పుడు, లోన ఆ వ్యక్తుల మీద మనకు నిజమైన అభిమానం ఉన్నప్పుడు, వారిలోని కొన్ని గుణాలు మనల్ని ఆకర్షించినప్పుడు, ఎన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి ఎలా మబ్బుల్లాగా తొలగిపోతాయి. అలాగే తొలగిపోయి కొన్ని సంవత్సరాలుగా ఆ మబ్బులు కూడా లేకుండా ఒకరిని ఒకరం అభిమానించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే వారు ప్రేమించినంతగా, వారు అభిమానించినంతగా నేను అభిమానం, ప్రేమ ఉందేమో నాకు తెలియదు. నాకు మొదటి నుంచి ఒక వైరాగ్య లక్షణాలు కాస్త ఎక్కువ. ఎవరితో కూడా ఎక్కువగా మానవ సహజంగా ఉండే ప్రేమాభిమానాలు అంత ఎక్కువగా ఉండవు. అయితే వారిలోని గొప్పతనం, ప్రేమ, అభిమానాన్ని నా మనసు గుర్తిస్తుంది. కానీ తిరిగి ఇవ్వటానికి దానికి అటువంటి లక్షణాలు రాకముందే అది కొద్దిగా వైరాగ్యాన్ని మరొకదాన్ని పొందటం వల్ల చాలా తక్కువగా ప్రదర్శిస్తుంది. వారు పసిపిల్ల లాంటి వారు, పసిపిల్లవాళ్ళు లాంటి వారు. ఆయన నమ్మితే పూర్తిగా ప్రాణం ఇస్తాడు. వారితోటే ఎక్కువ సమయం గడపాలనుకుంటారు, వారితో ఎక్కువసేపు సంభాషించాలనుకుంటారు, ప్రతిదీ పంచుకోవాలనుకుంటారు. నేను గమనించింది, ఇప్పటికి కూడా వారు ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు చర్చిస్తూ అందచేస్తూ ఉంటారు. ఎవరెవరిని పిలవాలనుకుంటున్నాను, ఎలా చేయాలనుకుంటున్నాను, 1-4 సార్లు చర్చిస్తూ చెప్పి చేస్తుంటారు. అది వారి గొప్పతనం. అంతకని నేను చేయలేను. అది రిజర్వ్డ్ అంటారా, ఇంకోటి అంటారా నాకు తెలియదు. కానీ మనసు కాస్త ఏకాంతానికి అలవాటు పడడం, అంతర్ముఖంగా ఉండాలని భావించటం, ఇందాక చెప్పిన కాస్త వైరాగ్య లక్షణాలు ఎక్కువగా ఉండటం అనుకుంటాను. నన్ను చాలా అమితంగా ప్రేమించే వాళ్ళ విషయంలో కూడా ఇలాగే ఉంటాను. వాళ్ళ ప్రేమ నాకు తెలుసు, దానికి స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తాను. కానీ వారిలా ఓపెన్ అయి పూర్తిగా ఇవ్వలేను. అది నాలో మైనస్ అనే బలహీనతనేమో తెలియదు. అటువంటి ప్రేమ సంస్కారాలు పెద్దగా లేవేమో తెలియదు. అది ఇంట్లో కానీ బయట కానీ, పిల్లల విషయంలో కానీ, భార్య విషయం, అందరి విషయంలో అలాగే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, వారు చాలా ఓపెన్, చాలా స్వచ్ఛంగా ఉంటారు, అన్నీ పంచుకుంటారు. అలాగే సునీతమ్మ సొంత అన్న కంటే కూడా ఎక్కువగా భావిస్తుంది. ఎక్కడా కూడా పరాయి వ్యక్తి అనే భావన ఉండదు. స్వచ్ఛమైన మనసు, నిర్మలమైన మనసు. అన్నయ్య అంటూ
సొంత అన్న కంటే కూడా అభిమానంగా చూస్తుంది, కొట్లాడుతుంది, అరుస్తుంది. పూర్తి సొంత చెల్లెలాగే అధికారం ప్రదర్శిస్తుంది. ఎవరి మీద మనం అధికారం ప్రదర్శిస్తాం? మన సొంతం అనుకున్న వాళ్ళ మీదే. అందుకనే వారిద్దరూ పూర్తి ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. సరే, అమ్మాయి విషయంలో అప్పుడప్పుడు ఆమె ఏదన్నా అంటే నేను కూడా అంటాను, అది సరదాగా వెళ్ళిపోతుంది. కనిపించినప్పుడు బాగానే మాట్లాడతాను, ఇద్దరితో కూడా క్లోజ్గానే ఉంటాను. మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఇంకంతే, ఎప్పుడో ఒకసారి నెలకో, ఎప్పుడో ఒకసారి నెల 2 నెలలకో ఆయనే ఫోన్ చేస్తారు, ఎక్కువగా మాట్లాడతారు. ఫోన్లు మాటలు పెద్దగా ఉండవు. కార్యక్రమాలు ఉన్నప్పుడు చెప్పుకోవడం, కలవడం, ఆ కలిసిన సమయంలో చాలా ప్రేమగా, అభిమానంగా ఆనందించటం, మళ్ళీ వచ్చేసిన తర్వాత వారి సాధనలో వారు, నా సాధనలో నేను. వ్యక్తిగతమైన ప్రేమలు పెంచుకునే కొద్దీ సాధన కొద్దిగా కుంటుపడుతుందేమో. అలాగే ప్రేమాభిమానాలు పెరిగితే మాయ కాస్త ప్రవేశించే అవకాశం ఉంటుందేమో. అందుకని సాధకుల లక్షణాలుగా ఎవరికి వాళ్ళం బాబా భక్తులుగా బాబా సేవలో ఎక్కువ సమయం గడపడం, వారు చెప్పిన సాధన మార్గాలను ఆచరించడం, అలా చెయ్యాలి అని మనసు నిర్ణయించుకోవడం ఏమో కాస్త ఎప్పటికప్పుడు ఏకాంతంగా ఉండడం అలవాటు పడుతూ ఇష్టపడుతూ వస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఎంత తొందరగా ఈ బాహ్య ప్రపంచాన్ని తెలిసిన అందరినీ వదిలేసేసి నాలో నేను బాబా తప్ప ఇంకా ప్రపంచంలో మరొకటి ఏది కూడా మనసులోకి రాకుండా వాటి వైపు వెళ్లకుండా ప్రపంచానికి అందరికీ దూరంగా ఒక ఏకాంత సాధన అనన్యంగా చేయాలి అనేది జీవిత లక్ష్యంగా ఎప్పటి నుంచో ఉంది. కానీ గురువుగారు దానికి ఇంకా అనుమతి ఇవ్వట్లేదు. అందుకనే ఇంకా ఈ సత్సంగాలు, ఈ బంధాలు, అనుబంధాలు జరుగుతూ ఉన్నాయి. అది ఈ జన్మకు వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే పూర్తిగా బాబాగారి చేతుల్లో ఉన్న జీవితాలు మనవి. వారు మనల్ని ఎలా నడిపించాలనుకుంటే అలా నడవడం తప్ప మనం ఏం చేయలేం. ప్రతి మనిషికి మనసులో ఒక కోరుకున్నట్టే నాకు కూడా ఏకాంతం అనేది కావాలి. ఏకాంతంతోటే ఈ జీవితం పూర్తిగా గడవాలి. ఎంతకాలం ఈ బయటి ప్రపంచంతో సంబంధాలు, వీటి ద్వారా వచ్చేది ఆధ్యాత్మికంగా చాలా తక్కువ, ఏకాంతంలో వచ్చేది చాలా చాలా ఎక్కువ. కానీ గురువుగారు తలుచుకుంటే వీటి ద్వారా కూడా చాలా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గురు సేవగా ఆయన భావించుకున్నప్పుడు, మనని ఆయన సేవలో, ఆయన తత్వ ప్రచారంలో ఆయనే మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు రావాల్సిన లోటు ఏమి ఉండదు, అన్నీ వస్తాయి. కానీ మనమే లోకంలో ఏదో కీర్తిని పొందాలనో, నలుగురిలో గుర్తింపు పొందాలనో అని ఉద్దేశంతో కనుక బయటికి వెళ్తే దానివల్ల కోల్పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. కాబట్టి సత్సంగాలు చెప్పి మేమందరం కూడా నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా చెప్పవలసి ఉంది. ప్రపంచ కీర్తి ప్రతిష్టలను లెక్క చేయకుండా సాధారణ వ్యక్తులుగానే భావించుకుంటూ చివరి వరకు జీవించవలసిన ఉంది. బయటికి వెళ్ళకపోతే ఈ గొడవ ఉండదు కదా. బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా మీలో గొప్పతనం అంటే పొగుడుతారు, కీర్తిస్తారు, అది వంట పట్టించుకుంటే అహంకారం పెరుగుతుంది, మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. అసలు బయటికి వెళ్ళకపోతే ఈ సమస్యలే ఉండవు. కానీ వెళ్తున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుంది. ఆ విషయంలో మా బావగారు కూడా చాలా వరకు వాటిని దాటిపోయారు. ఎవరు గౌరవిస్తున్నా, ఎవరు గౌరవించకపోయినా పట్టించుకోకుండా ఆయన గురుభక్తి ఆయన ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరు సత్సంగాలకు వచ్చినా, ఎవరు రాకపోయినా ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నిన్న జరిగిన కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొన్నారు. ఆయన ఆఫీస్ స్టాఫ్ చాలామంది ఉన్నారు, చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, సాయి బంధువులు ఉన్నారు. ఇంత విపులంగా చెప్తే అక్కడ ఎంత మంచి విషయాలు చెప్తున్నా అక్కడ కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, తొందరగా నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు.
అబ్బాయి ఈయన ఎప్పుడు తొందర దిగుతాడని చూస్తారు. చెప్పే విషయాలు వాటిలో ఉన్న గొప్పతనం విషయము అదన్నీ మనసుకు ఎక్కవు. ఎప్పుడైతే మన వంతు కోసం ఎదురు చూస్తుంటామో సత్సంగం చెప్పే వాళ్ళైనా ఈ భౌతిక సందర్భాల్లో అయినా కానీ నా వంతు కోసం చూసేవాడు ఎదుటివాడు ఏం చెప్తున్నాడో ఏం వినడు, విసుక్కుంటుంటాడు. అంతేకాకుండా అక్కడ కొంత పెద్ద పెద్ద అధికారులు వచ్చారు, విద్యావేత్తలు వచ్చారు. వారికి ఇవన్నీ ఎంతవరకు అర్థమవుతాయి, ఎంతవరకు వాటిని స్వీకరించగలుగుతారు, వాళ్ళు కూడా తొందరగా చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకునే భావంతో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తొందరగా వెళ్ళి ఇచ్చేసి చెప్పేసి వెళ్ళిపోవాలి. భోంచేసి భోజనాలకు ముందు వెళ్ళాలి, భోజనాలు అయిపోయినట్టు వెళ్ళిపోవాలి, ఇలా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా ఈ విషయాలన్నీ ఇంత సమయం తీసుకొని చెప్పడానికి కుదరదు. నాకు కొద్దిగా ప్రదేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాట్లాడే అలవాటు ఎక్కువ. సమయం సందర్భం లేకపోతే అవసరం లేదు, సాయిరం ప్రశాంతంగా వచ్చేయడమే. ఏదైనా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటేనే దాన్ని స్వీకరించాలి, దాంట్లో పాల్గొనాలి, మన భావాలు వ్యక్తం చేయాలి అనే ఒక అలవాటు. కాబట్టి అక్కడ అటువంటి పరిస్థితి లేదు, సాధారణంగా ఉండదు. అది ఎవరి కార్యక్రమమైనా ఉండదు. ఆ కార్యక్రమం ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది మాట్లాడాలి. కాబట్టి నేను ఒక 20 నిమిషాలు తీసుకుంటాను అంటే కుదరదు. 5 నిమిషాల్లో ముగించాలి. ఎక్కువ తీసుకుంటే 10 నిమిషాలు. 10 నిమిషాల సరికి బోర్గా ఫీల్ అవుతారు, ఈయన చాలా మాట్లాడుతున్నాడు అబ్బా అని అనుకుంటారు. కాబట్టి ఆ సందర్భంగా చెప్పడానికి వీలు కాలేదు. వారు పదవి విరమణ తర్వాత స్వేచ్ఛాపరులై ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పూర్తి స్వేచ్ఛాయుత మనస్సుతో బాబా సేవలో పాల్గొంటారు, సత్సంగాల్లో పాల్గొంటారు. ఇలా వీడియోలు రికార్డింగ్లు చేస్తారు. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఇంకా ఆయన బాబాగారి సేవలో అనేకమైనటువంటి విషయాల మీద చక్కటి ఆధ్యాత్మిక విషయాల్ని విశ్లేషణ చేస్తూ మనకు అందజేస్తారు. మరొక పక్క ఎక్కడికైనా సాయి సత్సంగాలకు పిలిస్తే చక్కగా ఈ సెలవుల బాధ లేకుండా, అధికారుల బాధ లేకుండా హ్యాపీగా వెళ్ళి సత్సంగాలు చేసి వస్తూ ఉంటారు. ఈ విధంగా చక్కగా వారు భావి జీవితం సాయి భక్తిలోనే, సాయి తత్వ ప్రచారంలోనే హాయిగా నడిచిపోతుంది. మా సునీతమ్మ కూడా ఆయన్ని చిన్నపిల్లలా చూసుకుంటుంది. సంసారానికి సంబంధించిన ఏ బాధ్యత, ఏ పని కూడా ఇంతవరకు ఆయనకి ఒక్కటి కూడా చెప్పకుండా ఆమె అన్ని బాధ్యతలు మోస్తూ, ఇంటి వ్యవహారాలు అన్నీ ఆయన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి, సచ్చరిత్రలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఎక్కువ సమయం కేటాయించడానికి ఆయనకి పూర్తి సహకారం అందించింది. ఆ ప్రయత్నంలో సచ్చరిత్ర మీద ఆయనకి ఎంత పట్టు వచ్చిందో ఆమె కూడా అంత పట్టు వచ్చింది. అందుకనే కొంతమంది ఆమెని అభినవ మణియమ్మ అంటారని కూడా విన్నాను. ఆ విధంగా భర్తకు తగ్గ భార్యగా కూడా ఆమె కూడా కేవలం భౌతిక జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆయనతో సమానంగా ముందుకు నడుస్తూ ఉంది. అదొక అభినందించదగిన విషయం. వారిద్దరూ గుంటూరు నుంచి నెల్లూరు వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వారి సొంత జిల్లాలో, సొంత ఊర్లో చిన్ననాటి స్నేహితులతో, బంధుమిత్రులతో, సాయి బంధువులతో, సత్సంగాలతో, యూట్యూబ్ రికార్డింగ్లతో, పుణ్యక్షేత్ర దర్శనాలతో వారి జీవితం 3 సత్సంగాలు, 6 రికార్డింగులతో బాబాగారి మార్గంలో బాబా ముద్దు బిడ్డగా, అభినవ కాకశ దీక్షితుగా వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ, వారి మీద బాబాగారు నాచే వ్రాయించినటువంటి ఈ వచన కవితని మీకు ఒకసారి వినిపించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. శ్రీ సుబ్రహ్మణ్యరెడ్డి గారిలోని సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యరెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు, అదొక పేరు. సుబ్రహ్మణ్యం అనేది పేరు కాదు, ఆ పేరుకు ఒక గొప్ప అర్థం ఉంది. అదే జ్ఞానస్వరూపుడైన షణ్ముఖ స్వామికి ఉన్నటువంటి పేరు. సుబ్రహ్మణ్యం అంటే జ్ఞాన ప్రకాశం.
ఆయనలో ఉన్న జ్ఞాన ప్రకాశం ఈ పేరుతో రాయబడింది. కీర్తిశేషులు రామసుబ్బయ్య బాలామణి పుణ్యగర్భాన రామచంద్రుని కళలతో బాలమణికాంతులతో ప్రభవించెను వాకాడు గ్రామంబున భావిలోకంబు కొనియాడంగా. రామసుబ్బయ్య బాలమణి పుణ్యగర్భ తల్లిదండ్రుల పేర్లు. రామచంద్రుని కళలతో, ఇక్కడ రామచంద్రుడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారి పేరు రాముడు కాబట్టి ఆయన కూడా వచ్చాడు. తండ్రి నుంచి వచ్చిన కళలు ఆనాటి రామచంద్రుని కళలు. తల్లి పేరు బాలమణి. ఇక్కడ బాలమణి కాంతులతో, ఇక్కడ దీంట్లో తల్లి పేరు వచ్చింది. అదే సమయంలో లేలేత మణికాంతులు ఎలా ఉంటాయో, పసిబాలుడు కాబట్టి ఆయన ద్వారా వ్యక్తమైన ప్రభవించిన కళలు ఎలా ఉన్నాయంటే లేత మణికాంతులు, లేలేత సూర్యకిరణాలు. అలా వాకాడు గ్రామంలో భావిలోకంబు కొనియాడంగా. పుట్టినప్పుడు ఏం తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఆయన కీర్తివంతుడయ్యాడు, భవిష్యత్తులో కీర్తించబడే గొప్పవాడుగా జన్మించాడు. ఆజానుబాహుడై అరవిందదలాయతాక్షుడై. చెప్పాను కదా, ఆజానుబాహుడు పెద్ద నేత్రాలు, విశాలమైన నేత్రాలు. సుబ్రహ్మణ్య రెడ్డి నామధేయుడై సకల విద్యాపారంగతుడై పదుగురిలో తానే ప్రఖ్యాతుడై. సకల విద్యాపారంగతుడు. బావగారిలో చాలా విద్యలు ఉన్నాయి. అవి మొన్నటి వరకు నాకు తెలియదు. అటువంటి విద్యల్లో నాకే ప్రవేశం ఉంది అనుకునేవాడిని. కానీ మా బావగారు కూడా అవే విద్యలు ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. కాకపోతే ఆయనలో ఆ విద్యలు ఇంకా ఉన్నాయి, నాలో అవి కనుమరుగైపోయాయి. ఎవరన్నా బాగా తట్టి లేపితే ఎప్పుడో ఒకసారి అలా కొద్దిగా వస్తే ఎందుకంటే పుట్టుకతో వచ్చినాయి పుడకలో కానీ పోవంటారు కదా, ఉంటాయి. కానీ వాటి మీద బాగా బరువుగా బలంగా వైరాగ్యం, ఆధ్యాత్మిక భావాలు పేరుకుపోయాయి. కానీ అంత తొందరగా బయటికి రావు. కానీ బావగారు వాటిని కూడా ప్యారలల్గా తీసుకొస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికతో పాటు ఈ కళలను కూడా ఆయన ఇంకా పోషిస్తూనే ఉన్నారు, ఆచరిస్తూనే ఉన్నారు. ఆయన చక్కగా పాడగలడు. మొన్ననే తెలిసింది ఆయన ఎంత బాగా పాడతాడని. నా షష్ఠి పూర్తి సమయంలో కార్యక్రమం నిండా ఆయన పాటలే, అద్భుతంగా పాడాడు. ఆయనలో మంచి నర్తకుడు కూడా ఉన్నాడు. అద్భుతంగా అంత పెద్ద శరీరం, మోకాల నొప్పులు, కానీ నాగిని డ్యాన్స్ అనేది ఎంత బాగా చేశాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. అలా విద్యతో పాటు కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా లలిత కళలు కూడా, సాహిత్యం, సంగీతం, నాట్యం, ఇలా అనేక కళల్లో ప్రవేశం ఉండడం వల్ల ఆయన నిజంగా ఆయన చదివే సమయంలో అందరిలో ఆయనే గొప్ప ఆకర్షితుడై ఉండి ఉంటాడు. అందుకే తానే ప్రఖ్యాతుడై అనే పదం వాడాను. సునీతాత్ముడై సునీతమ్మతో కూడి సుభద్రుడయ్యే. సునీతాత్ముడు అంటే మంచి ఆత్మ కలిగిన వాడు. సునీత అంటే మంచి లక్షణాలు కలిగినటువంటిది. మంచి లక్షణాలు కలిగిన వాడై, మంచి లక్షణాలు ఉన్నటువంటి సునీతమ్మనే నామధేయం కలిగినటువంటి మా చెల్లెల్ని వివాహం ఆడి సుభద్రుడయ్యే. ఎప్పుడైతే ఆమె జీవితంలోకి వచ్చిందో ఆయన జీవితం స్థిరపడిపోయింది, భద్రంగా ఉంది. ఆ భద్రం కూడా ఎటువంటిది? స్థిరత్వం, మంచి స్థిరత్వం. పురుషుడికి స్త్రీ జీవితంలో వచ్చినక్కడి నుంచి ఆయన జీవితం స్థిరపడుతుంది, అంతవరకు చంచలంగా ఉంటుంది. ఆ విధంగా సునీతాత్ముడై సునీతమ్మతో కూడి సుభద్రుడయ్యే. బాల్యమునంది సాయి మాస్టరు సాంగత్యము లభించుట, పూర్వజన్మ పుణ్యఫలము, భావి సాయి భక్తికి బీజము. మరొక ఆశ్చర్యం విషయం ఏంటంటే
సాయి భక్తులందరికీ సుపరిచితుడు, పూజనీయుడైనటువంటి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు సుబ్రహ్మణ్యరెడ్డి బావ గారి ఇంట్లో అద్దెకున్నారంట. అది ఎంత గొప్ప అదృష్టం. ఆయన ఒకసారి చూస్తేనే చాలు అదృష్టం అనుకుని ఆయన చూడడానికి ఎంతోమంది సాయి భక్తులు పరుగులు ఎత్తేవారు. ఆయనతో మాట్లాడితే జీవితం ధన్యం అనుకునేవారు. అటువంటి మాస్టారు బావగారింట్లో అద్దెకున్నాడంటే చాలా చాలా గొప్ప అదృష్టం. వారి సాంగత్య ఫలమే భావి జీవితంలో ఇప్పుడు ఆయన గొప్ప సాయి భక్తుడిగా ఎదగడానికి కారణమై ఉండొచ్చు. రాజోద్యోగిగా రాజసము, సాయి భక్తునిగా మోక్ష సుఖము. ప్రభుత్వ ఉద్యోగి అంటే రాజోద్యోగి, రాజోద్యోగిగా రాజసుఖం, రాజసం, రాజ టీవీ. ఒక రాజులాగా ధైర్యంగా గొప్పగా జీవించాడు. ఎప్పుడు వస్తుంది ఆ జీవితం? ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పై ఆదాయాలు ఆశించకుండా ఎవరైతే నిజాయితీతో జీవిస్తారో వారు మహారాజులాగా ధైర్యంగా నిబ్బరంగా తల ఎత్తుకొని జీవిస్తారు. అలా జీవించాడు నిజాయితీగా, సాయి భక్తుడిగా, పై ఆదాయాలను ఆశించకుండా. ఎంతో ఎక్కువగా పై ఆదాయాలు వచ్చే పోస్టులో ఉండి దాన్ని ఏమాత్రం ఆశించకుండా నిజాయితీగా జీవించడం చాలా చాలా గొప్ప విషయం. అదే సమయంలో సాయి భక్తునిగా మోక్ష సుఖం. సాయి భక్తుడిగా జీవించిన ప్రతి ఒక్క వ్యక్తికి మనశ్శాంతి, ప్రశాంతత, తృప్తి ఉంటాయి. అవి ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి అదే మోక్ష సుఖం. ఇహపరములనిచ్చే శ్రీ సాయి సచరిత్రయి ఆతని సర్వస్వము. ఇహపరాలను ప్రసాదిస్తున్న సచ్చరిత్ర, అటువంటి సచ్చరిత్రని సర్వస్వంగా భావిస్తూ దానితోటే ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. జన్మ ఇచ్చి తల్లి అయినది బాలమణి అమ్మ, జ్ఞానమిచ్చి తల్లి అయినది మణి అమ్మ. జన్మ ఇచ్చింది బాలామణి అమ్మ, జ్ఞానం ఇచ్చింది సచిత్ర ద్వారా మణి అమ్మ. మణి అమ్మ అంటే ఆయనకి చాలా ప్రాణం, సొంత తల్లి కన్నా ఎక్కువగా భావిస్తాడు. విచిత్రం ఏంటంటే ఇద్దరి పేర్లలో, ఇద్దరి తల్లుల పేర్లలో కూడా జ్ఞానం ఇచ్చినామే జన్మనిచ్చినామే, ఇద్దరి పేర్లలో మణి ఉంది. అదొక ఆశ్చర్యం. మా బావగారు జనవరి నెలలో పుట్టాడు, నేను జనవరి నెలలోనే పుట్టాను. నేను 12న పుట్టాను, ఆయన 7న పుట్టాడు. అందుకే ఇద్దరికి అలా కలిసిపోయాయి. ఆయనకి మిగతా కళలో ప్రవేశం ఉంది, నాకు మిగతా కళలో ప్రవేశం ఉంది. కాకపోతే ఆయన చదివినట్టుగా భౌతిక విద్యని, ఉన్నత విద్యని చదవలేదు. చదవగలిగిన పరిస్థితులు ఉన్నా నేను చదవలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు కంటే కూడా మిగతా వ్యవహారాల మీద చాలా ఇంట్రెస్ట్. పూర్వజన్మ సంస్కారాలు, ఆటలు, పాటలు, కళలు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్రహ్మణ్యరెడ్డి నాడు, జ్ఞానముతో మారినాడు సుబ్రహ్మణ్యుడై నేడు. ఆ రోజు సుబ్రహ్మణ్యరెడ్డి అని పెట్టాడు తల్లిదండ్రులు. ఇప్పుడు ఆయన సుబ్రహ్మణ్యంగా మిగిలిపోయాడు, అంటే జ్ఞానస్వరూపుడిగా మిగిలిపోయాడు. ఇది ఒక అదృష్టమే. సుబ్రహ్మణ్య రెడ్డి అన్నారు వాళ్ళు, కానీ రెడ్డికి ముందు ఉన్నటువంటి ఆ జ్ఞానస్వరూపమైన ఆ తత్వాన్ని భవిష్యత్తులో ఆయన పొందుతాడని పెట్టారో, పొందాలని పెట్టారో, తెలిసి పెట్టారో, తెలియక పెట్టారో, పొందాడు. తల్లిదండ్రులు ఉంటే ఆనందించేవాళ్ళు. శ్రీ సాయి బాటలు కలిశాము, సాయి తోడుగా నడిచాము, సత్సంగాల సాంగత్యమున భావమరుదులుగా నిలిచాము, కృష్ణార్జునుల వలె మెలిగాము. మా ఇద్దరి స్నేహాన్ని చూసి కొంతమంది సాయి భక్తులు మమ్మల్ని అలా అనేవారు, కృష్ణార్జున లాంటి వారు మీరు. ఎందుకంటే కొట్లాడుకుంటుంటే కూడా చూశారు కాబట్టి, మీరిద్దరు కృష్ణార్జున లాంటి వారు నాయన, కొట్లాడినా ప్రేమతో ఉన్నా మీకు మీరే సాటి అని బిరుదిచ్చారు. అందుకని ఆ పదం వాడాను. ప్రేమ భావాలను పంచాము, కొట్లాటకు కదవలేదు, ప్రేమలకు కదవలేదు. ప్రేమ నిలబడింది, కొట్లాటలు వెళ్ళిపోయాయి. కొట్లాటలు అంటే వేరే ఏం లేదు, ఏమంటారు, అభిప్రాయ భేదాలు. సచిత్ర మీద అభిప్రాయ భేదాలు అది ఎవరికైనా ఉంటాయి జ్ఞానంలో, సాధారణమైన విషయం అది. అందరూ ఒకే రకంగా ఆలోచిస్తే ఇన్ని మార్గాలు ఎందుకు వస్తాయి? సాయి భక్తుల కన్నులు పండగ, కలసి మెలసి ఉన్నాము,
మా ఇద్దరి యొక్క కలయికని చాలామంది సాయి భక్తులు ఆనందించేవాళ్ళు. గుంటూరులో ఉన్నవాళ్ళు చాలామంది, ఆయన సత్సంగ సభ్యులందరూ మా ఇద్దరి యొక్క సాంగత్యాన్ని, ప్రేమాభిమానులు చూసి మురిసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కలకాలం ఈ బంధం విడదీయరాని అనుబంధమై, శ్రీ సాయి కోరిన స్వచ్ఛతకు మారు పేరుగా నిలవాలి, సాయి భక్తలోకానికి ఆదర్శ స్నేహమై వెలగాలి. ఎస్, సాయి భక్తులంటే ఇలా ఉండాలి, స్నేహితులంటే ఇలా ఉండాలి అని ఒక లోకానికి ఆదర్శవంతంగా మా స్నేహం శాశ్వతంగా నిలబడాలనేది కోరిక. ఎందుకంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఏమవుతుందో తెలియదు. లోకంలో చాలా చూస్తున్నటువంటివి, గురు శిష్యులు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు, బంధువులు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, తల్లి బిడ్డలు విడిపోతున్నారు, రక్త సంబంధాలు విడిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. కనుక అలా కాకుండా మా ఈ బంధం ఈనాడు ఉన్నట్టుగానే చివరి వరకు నిలవాలి అని బాబాగారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిలబడుతుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బాబాగారు ఆ వరాన్ని ఇప్పుడు ఇచ్చారు. దీక్షిత్ గారి దీక్షా దక్షిత, స్వచ్ఛత, సున్నితత్వము మీరు పొందాలి. కొంత పొందారు, సున్నితత్వం వచ్చింది, దక్షత ఉంది, దీక్ష ఉంది, స్వచ్ఛత ఉంది. ఎవరైనా పూర్తిగా పొందితే అవధూతలు అయిపోతాం కదా, ఎవరైనా సరే. కొంత పొందారు, ఆ లక్షణాలు వచ్చేసాయి. ఆ లక్షణాలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఇంతమంది సాయి భక్తులతో ఆయన ప్రేమించబడుతున్నారు, కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు, బయటికి రాగలుగుతున్నారు. బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో కూర్చుంటే అందరూ మహాత్ములే. భరద్వాజ మాస్టర్ గారు చెప్పినట్టుగా 4 గోడల మధ్యలో అందరూ మహాత్ములే. బయటకు వచ్చి 10 మందితో కలిసినప్పుడే మనలో ఉన్న మహత్తత్వం ఏంటి బయటకు వస్తుంది. నీ సహనం ఏంటి, నీ ప్రేమ ఏంటి, నీ సమభావం ఏంటి, నీ త్యాగం ఏంటి, నీ నిరహంకారం ఏంటి, ఇవన్నీ బయటకు వస్తే తెలుస్తాయి. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తాయి? కాబట్టి ఇంతమందితో ఆయన కలిసి తిరుగుతూ, ఇంతమంది నడుస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ బంధాలను నిలుపుకున్నాడంటే ఇవన్నీ ఉంటేనే సాధ్యమవుతుంది. అవి పరిపూర్ణం చేసుకోవాలి. శ్రీ సాయి భక్తలోకములు మరో దీక్షితుగా ఎదగాలి. ఆయనకు దీక్షిత్ అంటే ప్రాణం, ఒక ఆదర్శ పురుషుడు ఆయన భక్తులలో. అలా ఈనాటి సాయి భక్తుల్లో మరొక దీక్షితుగా ఆయన పేరు పొందాలని కోరుకుంటూ, బావగారి ప్రియ బావగారు సాయిదాస్, శ్రీశైలం. ఓం శ్రీ సాయిరాం. ఇది మా బావగారికి పదవీ విరమణ సందర్భంగా అంకితం చేస్తున్న సత్సంగం. సాయిరాం.